Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. బీజేపీ అధికారంలోకి వస్తే సైకిల్ యాత్ర యువ నాయకుడు ప్రవీణ్ ప్రకటన. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో బీజేపీ యువ నాయకుడు ప్రవీణ్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే భైంసా నుంచి మహారాష్ట్రలోని భద్ర హనుమాన్ ఆలయం వరకు సైకిల్ యాత్ర చేపడతానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భైంసా పట్టణంలోని గట్టు మైసమ్మ తల్లి ఆలయం నుంచి ప్రారంభించి పురాణా బజార్ దాస్ హనుమాన్ ఆలయం మార్గంగా ఔరంగాబాద్ సంభాజీనగర్లోని భద్ర హనుమాన్ సన్నిధి వరకు ఈ యాత్ర సాగుతుందని చెప్పారు. బీజేపీ విజయంపై విశ్వాసంతో ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొని అభివృద్ధికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రకటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జై హనుమాన్. ఏదైతే మొన్న 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడం జరిగింది, అదే పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం. ముందుగా బెంగాల్ ప్రజలకు మా తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు మరియు ధన్యవాదములు. ఎందుకంటే మీరు ఒక మార్పును కోరుకున్నారు. మమతా హటావ్, బెంగాల్ బచావ్. ఆ బెంగాల్ను మీరు రక్షించుకోవడానికి నరేంద్ర మోడీ గారికి పట్టం కట్టడం జరిగింది. ఇది చాలా సంతోషం. మీరు ఏదైతే ఈ ఎన్నికను ఘన విజయం సాధించిన విషయంగా తీసుకొచ్చారో ఇది మన దేశ రాజకీయాలలోని ఒక రికార్డు. 2 సెంచరీల పైన మెజార్టీతో మీరు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది. మీకు అన్ని విధాలుగా నరేంద్ర మోడీ గారు అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే అస్సాంలో చూసినట్లయితే హిమంత బిశ్వ శర్మ గారి అధ్యక్షతన అక్కడ పాలన ప్రజలకు సమృద్ధిగా జరుగుతుంది కాబట్టి 3వసారి ముచ్చటగా కూడా ఎన్నుకోవడం జరిగింది. అలాగే పుదుచ్చేరిలో కూడా ఘన విజయం సాధించడం జరిగింది. ఈ నరేంద్ర మోడీ గారి అభివృద్ధిని చూసి ప్రతి ఒక్క రాష్ట్రాలు కూడా పట్టం కట్టడం జరుగుతుంది. మన ప్రపంచంలోనే 14వ స్థానంలో ఉన్న మన భారతదేశాన్ని 4వ స్థానం తీసుకొచ్చిన ఘనత అది నరేంద్ర మోడీ గారిది, భారతీయ జనతా పార్టీది అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే 2029 తెలంగాణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త కంకణం కట్టుకున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అలాగే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన మరుసటి రోజే ఆ మైషాకమ్మాయి గట్టు మైసమ్మ ఆలయం నుండి మరియు దాస్ హనుమాన్ సన్నిధి నుండి సైకిల్ యాత్ర భద్రమార్తి వరకు చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.